హలో ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? అందరూ హ్యాపీగా మంచిగా ఉన్నారు అనుకుంటున్నాను. సారీ లేట్గా వీడియో పెడుతున్నందుకు. కొద్దిగా ఈరోజు రెస్ట్ తీసుకోవడం వల్ల ఆ వీడియో పెట్టలేకపోయాను. సారీ. ఈరోజు వీడియో అయితే ఫుల్ హ్యాపీ మూడ్లో చెప్పేస్తాను. నిజంగా చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉన్నాను. అసలు నా హ్యాపీనెస్ మీతో ఎప్పుడెప్పుడు షేర్ చేసుకోవాలని చెప్పేసి చాలా వెయిట్ చేస్తున్నా. ఫైనల్లీ ఇంకా వీడియో అప్లోడ్ చేస్తున్నా మీకోసం. నిజంగా చెప్పాలంటే అబ్బా అబ్బా అబ్బా, ఏమన్నా ఆన్సర్సా, ఏమన్నా క్వశ్చన్సా, లెక్క సూపర్. అసలు లెక్క తేల్చేశారు నిజంగా. హేటర్స్కి సూపర్ అంటే సూపర్. నిజంగా భలే ఆన్సర్స్ చేశారు ఇద్దరు, కళ్యాణ్ అండ్ తనుజ గారు కూడా ఏం చేశారంటే ఇన్స్టాగ్రామ్లో ఇట్లా క్వశ్చన్స్ అడగండి, ఆన్సర్స్ చేస్తారని చెప్పేసి పెట్టారు కదా. కొన్ని క్వశ్చన్స్కి నిజంగా చాలా అంటే చాలా అడిగారు. ఇట్లా ఎలా ఇన్స్పిరేషన్ అని చెప్పేసి, ఎలా స్ట్రెస్లో ఉన్నప్పుడు ఎలా బయటకు వస్తారు, ఎలా ఉంటారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటే చాలా క్వశ్చన్స్ అడిగారు. తనుజ గారు అయితే చాలా ఓపిక్గా మంచిగా సూపర్గా ఆన్సర్స్ ఇచ్చారు నిజంగా చెప్పాలంటే. ఇంకా మన కళ్యాణ్ యూట్యూబ్లో పెట్టాడు కదా క్వశ్చన్స్ ఆన్సర్స్ అని చెప్పేసి, 50 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా అని చెప్పేసి ల్యాక్స్లో పాపం కమెంట్స్ పెట్టారు. వాటిలో చాలా వరకు అడిగింటారు. బట్ వాటిలో కొన్ని సెలెక్ట్ చేసుకొని 50 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తా అని చెప్పాడు కదా. అది ఇంకా యూట్యూబ్లో పెట్టాడు కళ్యాణ్. ఫస్ట్ ఇంకా 25 క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చాడు. అవన్నీ ఇంకా నార్మల్గా మీకు తెలిసినవి అవన్నీ అయితే చెప్పాను బట్ మనకి మెయిన్ కావాల్సింది అవి మాత్రమే చెప్తాను కళ్యాణ్వి. ఇంకా తనుజ ఏమేమి అంటే మీకు ఎలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది అని చెప్పేసి తనుజ గారి క్వశ్చన్స్ అన్నీ చెప్తాను మీకు, వీడియోలో చూసేసేయండి ఓకేనా. ఇంకా తనుజ గారు క్వశ్చన్స్ అడగమని ఎలా పెట్టారంటే, మీరు ఏమన్నా స్ట్రగుల్ అవుతుంటే, అవి బయటికి చెప్పుకోలేకున్నా, ఏమన్నా ఇష్యూస్ ఉంటే అవన్నీ తీర్చుకోలేకున్నా, అంటే అవన్నీ ఫీలింగ్స్ అన్నీ తనతో షేర్ చేసుకోమని చెప్పేసి పెట్టారు. చాలామంది మంచిగా క్వశ్చన్స్ అడిగారు. అవేంటి చూసేద్దాము. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ అయితే ఒకరు అడిగారు, హాయ్ అక్క, నేను ప్రతి చిన్న విషయానికి అతిగా ఆలోచిస్తాను, ఎప్పుడు చెడు జరుగుతుందని చెప్పేసి చాలా భయపడుతుంటారు, దానివల్ల నాకు యాంగ్జైటీ కలుగుతుంది అని అడుగుతారు. దానికి తనుజ గారు ఏమని చాలా సూపర్గా ఇచ్చారు. నేను కూడా ఇలాంటి పరిస్థితులను చాలాసార్లు ఎదుర్కొన్నాను. అంటే నా నిద్రలో లేని పనులు జరిగినప్పుడు, అంటే ఆందోళన అవన్నీ మొదలైనప్పుడు నేను వెంటనే చల్లనీళ్ళతో స్నానం చేస్తాను. దానివల్ల నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా ముందడుగు వేయడానికి నా హృదయాన్ని సిద్ధం చేసుకుంటానని చెప్తారు. అండ్ అలాగే నాకు నేను గుర్తు చేసుకుంటాను, నువ్వు చాలా స్ట్రాంగ్ అని, నువ్వు అన్నీ చేయగలవు, అన్నీ తట్టుకోగలవు, నేను మొదట నన్ను నేను ఓదార్చుకుంటాను అని చెప్పుకొని వచ్చారు. అండ్ అలాగే మీరు కూడా ఇది గుర్తుంచుకోవాలి, ఎప్పుడైతే మనం అతిగా ఆలోచిస్తామో ఎప్పుడు మొదలవుతుందో, అండ్ అలాగే మనకు ఆందోళన యాంగ్జైటీ పెరుగుతుందో అప్పుడు మొదట మీరు మీతో మాట్లాడుకోవడం ప్రారంభించండి అని చెప్పేసి అంటుంది. పరిస్థితి ఏదైనా సరే మీకు మీరు సర్ది చెప్పుకోవాలి. నువ్వు చాలా బలవంతురాలవి, నువ్వు దీన్ని తట్టుకోగలవు, నువ్వు ఈ పరిస్థితి నుండి బయటపడతావు అప్పుడే అని చాలా చాలా చక్కగా చెప్తుంది. నిజంగా చాలా సూపర్గా అనిపించింది నాకైతే. అప్పుడే నీ మనసు నిజంగా మరింత బలంగా, ప్రశాంతంగా, చాలా షార్ప్గా పనిచేస్తుంది అని చెప్పారు. ఈ క్వశ్చన్స్ అన్ని మీలో ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే, ఎవరైనా ఇలా ఆలోచిస్తుంటే, ఇది మీకే క్వశ్చన్స్ అండి. ఆన్సర్స్ కూడా మీకు క్వశ్చన్స్ చేసుకోండి ఓకేనా. నేను బలవంతురాలని, చాలా స్ట్రాంగ్, అవన్నీ అనుకోండి ఓకేనా. నిజంగా చెప్పాలంటే చాలా గుడ్ మెసేజ్ అండి ఇది. ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఓకేనా. ఇంకొకటి ఏమడిగారంటే, వర్క్ ఎక్కువ ఉన్నప్పుడు ప్రెజర్ని ఎలా హ్యాండిల్ చేస్తారు అని అడిగారు. తనుజ గారు సూపర్గా చెప్పారు. జీవితంలో ఏది మనకు అంత సులభంగా రాదు. మీరు నిజంగా కోరుకున్నది
ఏదైతే కోరుకున్నారో అది కష్టపడి పనిచేయడం వల్లనే మనకు వస్తుంది. నేను నిద్ర లేకుండా 3 రోజులు వరుసగా షూటింగ్లో పనిచేసిన సమయం ఒకటి ఉంది. అప్పుడు నేను కూడా అదే ఒత్తిడికి అండ్ అలసటకి అనుభవించాను. కానీ నా లక్ష్యం నా ముందే ఉందని చెప్పేసి దాన్ని చేరుకోవాలని నేను ఈరోజు కష్టపడాలని నాకు నేనే గుర్తు చేసుకుంటూ ఉంటాను ఎప్పుడు. అండ్ అలాగే ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అది నా ముఖంలో నిజంగా చెప్పాలంటే చిరునవ్వును కలిగిస్తుంది. నేను కష్టపడ్డాను, అందుకే ఈరోజు ఇక్కడ ఉన్నాను. కాబట్టి జీవితంలో ఏది ఎదురైనా దాన్ని సంతోషంతో మరియు ప్రశాంతంగా స్వీకరించండి. కష్టానికి ఫలితం ఎప్పుడూ ఉంటుంది. అండ్ అలాగే ఒత్తిడి మరి ఎక్కువ అనిపించినప్పుడు మీకు కాఫీ అంటే ఇష్టమైతే కాసేపు విరామం తీసుకొని ఒక కప్పు కాఫీని ఆస్వాదించండి అని చాలా సూపర్గా చెప్పారు. ఇంకొకటి ఏంటంటే ఇది నిజంగా చెప్పాలంటే చాలా ఈ క్వశ్చన్స్ అన్ని నిజంగా ఆన్సర్స్ కూడా చాలామందికి ఇన్స్పిరేషన్గా అవ్వచ్చు. ఖచ్చితంగా వీడియోని ఎండ్ వరకు చూడండి, ఓకేనా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నా స్నేహితులు ఎప్పుడు ఎదుటివారి రంగు గురించి ఆలోచిస్తారు. నేను నల్లగా ఉంటాను, అందుకే వారికి నేనంటే ఇష్టం ఉండదు అని క్వశ్చన్ వేస్తారు. అప్పుడు తనుజ గారు చాలా సూపర్గా ఆన్సర్ ఇచ్చారు. దాని గురించి అయితే అస్సలు బాధపడకూడదు. ఎవరిదో శ్రద్ధ కోసం, ప్రేమ కోసం లేదా వారిని పట్టించుకోవాలని చెప్పేసి నువ్వు వేచి ఉండాల్సిన అవసరమే లేదు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడానికి, నీపై నువ్వు శ్రద్ధ చూపించుకోవడానికి నీకు పూర్తి హక్కు ఉంది అని చెప్తుంది. నిజంగా చాలా సూపర్. అసలు నా దగ్గర అన్నీ ఉన్నా కూడా నేను నా సమయాన్ని 99% నా కోసమే కేటాయిస్తాను. అండ్ అలాగే నా బాగోగులు చూసుకోవడానికి అండ్ నన్ను నేను ప్రేమించుకోవడానికి. ఎందుకంటే దేనికంటే అయినా ఆత్మగౌరవం చాలా ముఖ్యం. నిజంగా చెప్పాలని వీటన్నిటికంటే ఆత్మగౌరవం చాలా ఇంపార్టెంట్. అండ్ ఎవరి కోసమో ఎప్పుడు ఎదురు చూడకూడదు. ముందు నీ కోసం నువ్వు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాధాన్యత ఇచ్చుకొని చాలా చక్కగా చెప్పారు. నిజంగా చెప్పాలంటే సూపర్ తనుజ గారు. అండ్ అలాగే థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా చెప్పినందుకు. ఇంకొకటి ఏంటంటే, నా తల్లిదండ్రులను సంతోషపెట్టడం కోసం నేను స్వేచ్ఛగా అండ్ విజయవంతంగా మారడానికి నన్ను నేను ఎలా మార్చుకోవాలని అడిగారు ఒకరైతే. దానికి తనుజ గారు ఇలా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఒక లక్ష్యాన్ని అనుకున్నావు అనుకో, దానిపై పని చేయి మరియు అండ్ అలాగే విశ్రాంతి లేకుండా మిమ్మల్ని మీరు దానికి అంకితం చేసుకోవాలి అని చెప్తుంది. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, మీ ఫేవరెట్ థింగ్ ఏంటి అండ్ అలాగే మీకు హ్యాపీనెస్ ఎక్కువ ఏది ఇస్తుందంటే, ఇప్పుడున్న రోజుల్లో నాకైతే ఎక్కువ బయటతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నాను అండ్ అలాగే ఇదే నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అని చెప్తుంది. ఇంకొకటి ఏంటంటే, నిజానికి నేను చదువులో చాలా చురుగ్గా ఉంటాను, కానీ డిగ్రీ చదవకుండానే నాకు సడన్గా పెళ్ళైపోయింది. కానీ నా కళ ఇంకొకటి ఉంది అని చెప్పేసి అడుగుతారు. అప్పుడు తనుజ గారు ఏమన్నారంటే, నువ్వు ఎప్పుడైనా నీ కళను నెరవేర్చుకోవచ్చు, దానికి వయసుతో అస్సలు సంబంధం లేదు, రోజులతో పనే లేదు, వేరే ఏది ముఖ్యం కాదు, అంత నీపై ఆధారపడే ఉంటుంది. నీకు ఒక కళ ఉంటే దానికోసం ముందడుగు వేయి అని చెప్తుంది. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, నాకు ఈ క్వశ్చన్ ఏంటంటే నాకు చాలా బాధ అనిపించింది. ఏమనేదంటే, నేను తండ్రిని కోల్పోయిన నా జీవితంలో ఎప్పటికీ నా తీరని లోటు అక్క. నేను ఆయన చాలా మిస్ అవుతున్నాను, ఆయన తిరిగి రావాలని కోరుకుంటున్నానంటే తనుజ గారు దీనికి నిజంగా నేను చాలా బాధపడుతున్నాను, నాకు మాటలు కూడా రావట్లేదు ఏం చెప్పాలని చెప్పేసి. అండ్ అలాగే నేను ఒక్కటే చెప్పగలుగుతాను, ఏది జరిగినా జీవితం సాగిపోతుంది, ఇలాంటి సమయాల్లోనే మనం ధైర్యంగా ఉండాలి అని చెప్పడం అందరికీ సులభమే, కానీ మన ముందు వేరే దారి లేదు, ముందుకు సాగడానికి మనమే ధైర్యం చెప్పుకుంటూ ఉండాలి అని చెప్తుంది. నిజంగా చెప్పాలంటే అందరూ చెప్తారు, బట్ అది అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది నిజంగా బాధ. నిజంగా చాలా బాధగా ఉంది ఈ క్వశ్చన్ చూస్తాను నేను నిజంగా చెప్పాలంటే. ఇంకొకరు ఈ క్వశ్చన్ అయితే చాలా సూపర్గా అడిగారు. అదేంటంటే, తల్లి కావడం ఒక వరం, కానీ తల్లిని నిందించే సమాజంతో వేగడం నిజంగా ఒక శాపం లాంటిది అని అడుగుతారు. అప్పుడు తనుజ ఏమంటారంటే, మీపై సమాజం విసిరే ప్రతి మాటను లేదా ప్రతి చర్యను మీరు మోస్తూ ఉంటే అది మిమ్మల్ని ప్రతిరోజు మానసికంగా వేధిస్తూనే ఉంటుంది. అందుకే మీకు సంతోషాన్ని ఇచ్చే చిన్న చిన్న విషయాలపై దృష్టి పెట్టడం మంచిది అని చెప్తారు. నిజంగా చెప్పాలంటే చాలా సూపర్గా ప్రతి ఒక్కదానికి చాలా సూపర్గా చెప్పారు. నిజంగా ఇది మాత్రం ప్రతి ఒక్కరు ఉద్యోగం చేసే ఉద్యోగానికి
ప్రయత్నించే వాళ్ళకి ప్రతి ఒక్కరు వర్తిస్తుంది. ఏమడిగారు అంటే నేను ఉద్యోగం గురించి చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నాను, బట్ నాకు ఏ ఫలితం రావట్లేదు అని అడుగుతారు. ఇప్పుడు తనుజ గారు ఏమంటారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీవితంలో ఓపిక ఉన్నంత కాలం ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంటుంది. ఓపికగా ఉండండి, పట్టుదల మాత్రం అస్సలు వదలకండి, మీరు కోరుకున్నది ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఖచ్చితంగా పొందుతారు అని చెప్తారు. ఇది ప్రతి ఒక్కరూ జాబ్స్కి ట్రై చేసే వాళ్ళకి చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా సరే ఓపికగా ఉండండి. ఇది నా లైఫ్లో కూడా నేను చాలా సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. ప్రతి ఒక్క విషయంలో నాకైతే ఏది అంత ఈజీగా రాలేదు. ఏ విషయమైనా సరే నిజంగా చెప్పాలంటే నాకైతే ఇది చాలా టైమ్స్ విసుగొచ్చేసింది. ఏంది ఇదేనా నా లైఫ్ అని చెప్పేసి చాలాసార్లు ఎన్ని నైట్స్ ఏడ్చాను నేనైతే నిజంగా చెప్పాలంటే. చాలా అంటే చాలా ఏడ్చాను. బట్ వచ్చే కొద్దీ కొద్దిగా ఓపిక అనేది వస్తుంది. బట్ ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుందని చెప్పేసి ఇంకా ఇప్పటికి కూడా అలాగే ఉన్నాను నేనైతే. ఎప్పుడు వస్తుందో సక్సెస్ దానికోసం ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను నిజంగా చెప్పాలంటే. చూద్దాం ఏమవుతుందో, ఎన్ని ఇయర్స్ వెయిట్ చేయాలో, ఇంకా ఎంత వెయిట్ చేయాలో నిజంగా నాకైతే తెలియదు. ఒక్కొక్కరికైతే ఈజీగా వచ్చేస్తుంటుంది, బట్ కొంతమందికి ఎంత చేసినా కానీ అస్సలు రాదు. అందులో నేను ఒక్కదాన్ని. నాకైతే నిజంగా చెప్పాను, లైఫ్లో ఏది అంత ఈజీగా రాలేదండి, సీరియస్లీ చెప్తున్నా. ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మన చుట్టూ ఉన్న బంధువులు చాలా అంటే టాక్సిక్గా ఉండి మనల్ని పట్టించుకోకుండా మన గురించి చెడుగా మాట్లాడుతుంటే వాళ్ళని ఎలా ఎదుర్కోవాలని అడిగారు. దానికి సమాధానం చాలా చాలా బాగా ఇచ్చారు తనుజ గారు అయితే. దేవుడు మనకు చెవులనే అందమైన అవయవాలను ఇచ్చాడు. ఒక చెవితో వినండి, రెండో చెవితో వదిలేయండి, మిగిలిన విషయాన్ని అక్కడే వదిలిపెట్టి కేవలం చిరునవ్వుతో ముందుకు సాగండి అని ఎంత బాగా చెప్పారంటే చాలా సూపర్. అసలు మీరు ఎవరైనా ఏ నెగిటివిటీ విన్నా ఏదైనా ఉన్నా ఒక చెవితో విని ఒక చెవితో వదిలేసేయండి. ఇంకొకటి ఏంటంటే, నా సమయాన్ని గడపడానికి వ్యక్తుల కోసం వెతుకుతున్నందుకు నాకు చాలా బాధ అనిపిస్తుంటుంది చాలా టైమ్స్. కానీ ఈ లోకం నన్ను ఒంటరిగా చేస్తుందని చెప్పి అడుగుతారు. తనుజ గారు ఏమంటారంటే, ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకో, చివరికి ఈ తరంలో మీకు మీరే నిజమైన తోడు. మనసులో తరచుగా వెళ్ళిపోయే మేఘాల లాంటి వారు. చాలామంది తమకు ఏదైనా అవసరమైనప్పుడు మాత్రమే వస్తారు. కాబట్టి మిమ్మల్ని మీరు గౌరవించుకోండి, మీ ప్రశాంతతను మీరు కోరుకోండి, సంతోషంగా ఉండండి అని చెప్తారు. ఇంకొకటి ఏంటంటే, ప్రతిసారి నేను ఒంటరిగా ఉన్నానని అనిపించినప్పుడు నాతో ఎవరు ఉండరు, నేను సురక్షితంగా ఉన్నానని మరియు చాలా దురదృష్టవంతురాలని భావిస్తానని అంటారు. అప్పుడు తనుజ గారు ఏమంటారంటే, ఒకవేళ మీరు ఒంటరిగా ఉన్నట్లు అనిపిస్తే నిజమైన స్నేహం, అనుబంధం కోసం ఎదురు చూసే వ్యక్తులను మీరు కలుసుకోగల అనేక సంఘాలు అండ్ అలాగే చాలా సంస్థలు ఉన్నాయి. సో అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉన్నానని చెప్తారు. నిజంగా చెప్పాలంటే తనుజ గారు చాలా అంటే చాలా సూపర్గా చెప్తారు. నిజంగా చెప్పాలంటే నా లైఫ్లో కూడా జరిగినవన్నీ వీళ్ళు క్వశ్చన్స్ అడిగారు. నిజంగా చెప్పాలంటే చాలా సూపర్ అండి. నిజంగా ఈ వీడియో చూడండి, ప్రతి ఒక్కరికి యూజ్ అవుతుంది. ఓకేనా, ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. ఇంకొకటి ఏంటంటే, ఇంకా మన కళ్యాణ్ గారు క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇచ్చారు కదా, ఇక్కడ నిజంగా ఇప్పటికైనా ఈ హేటర్స్ తగ్గితే చాలా బాగుంటుంది. వాళ్ళంతా క్లారిటీగా అంత నీట్గా చెప్పినప్పుడు నిజంగా చాలా సూపర్గా ఒక స్మైల్తో ఒక దాంతో చాలా బాగా ఆన్సర్స్ ఇచ్చారు. నేను ఎక్స్పెక్ట్ చేసా వీళ్ళిద్దరికి ఒకేసారి క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ వస్తాయని చెప్పేసి, అదే జరిగింది. మన కళ్యాణ్ బాబు ఇలాగైనా ఫైనల్గా దర్శనం ఇచ్చేస్తాడు. ఎంత క్యూట్గా ఎంత మంచిగా ఉన్నాడంటే దిష్టి తీసేసేయాలి. నిజంగా చెప్పాలంటే తీసేస్తాను నేను మీ అందరి తరపున. చాలా చాలా సూపర్గా ఆన్సర్స్ ఇచ్చారు. నిజంగా చెప్పాలంటే బాబా ఏమన్నా ఆన్సర్స్ అసలు నిజంగా వావ్ సూపర్. అసలు నిజంగా చెప్పాలంటే కేటీ ఫ్యాన్స్కి పండగ అసలు. ఒకరు క్వశ్చన్ అడిగారండి, 90% పాజిటివ్ పీపుల్ వెయిటింగ్ ఫర్ యూ అని చెప్పేసి, అంటే మీరు అండ్ తనుజ క్యూట్ ఫ్రెండ్షిప్ బాండ్ కోసం, అండ్ అలాగే మీరు థింక్ చేస్తున్నారు 10% నెగిటివ్ వల్ల, దానివల్ల మీరు బయటికి రావట్లేదు. సో ప్లీజ్ ఫ్యాన్ కోసం ఇవన్నీ ఇగ్నోర్ చేసి ఆ 90% పీపుల్ కోసం ఇంటరాక్ట్ అవ్వండి అని చెప్పేసి అడిగారు. దీనికి కళ్యాణ్ అయితే సూపర్ అంటే చాలా కామ్ అండ్ కంపోజ్గా చాలా బాగా చెప్పారు. చాలా సూపర్గా ఆన్సర్ ఇచ్చాడు. అదేంటంటే ఈ నెగిటివ్ వల్ల అయితే అస్సలు కాదు, మేము బయటకు వచ్చాక
తను బిజీ వర్క్స్లో ఫుల్ బిజీగా ఉంది, నేను ఫుల్ బిజీగా ఉన్నాను. సో దానివల్ల ఇలా బయటికి రావట్లేదు, అంతకుమించి ఇంకేం లేదు. ఒకవేళ మేము కలిసి ఫోటో పెట్టకపోయిండొచ్చేమో, కానీ మా ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఫోటో పెడితేనేమో బయటికి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గా ఉంటేనేమో, అలా ఉంటేనే ఫ్రెండ్షిప్ అనుకుంటే ఎలా అండి అని చాలా బాగా చెప్తాడు. అలా అనుకుంటే అది ఫ్రెండ్షిప్ ఎలా అవుతుంది చెప్పండి అని చెప్పేసి చాలా చక్కగా చెప్తాడు. నేను ఎన్నిసార్లు మాట్లాడుంటాను, తనుజ ఎన్నిసార్లు మాట్లాడుంటుందో, ఇవన్నీ మేము సోషల్ మీడియాలో అన్నీ బయటికి చెప్పుకోలేము కదా. ప్రతిదీ మేము సోషల్ మీడియాలో అన్నీ ఇలా పెట్టుకోలేము కదా. మీరు నాకు తెలుసు, మీరు బిగ్ బాస్లో చూసి ఇలా మీకు అనిపిస్తుండొచ్చు. మేము బిగ్ బాస్లో ఎలా ఉన్నామో బయట కూడా సేమ్ అలాగే ఉన్నాము. నేను ఎవరెవరితో మాట్లాడతానో అవన్నీ సోషల్ మీడియాలో పెట్టలేను కదా. సో మేము ఇంకా ఎవరు బిజీ లైఫ్ వాళ్ళకు ఉంటుంది కదా. నిజమే కదా ఇది. అంటే వాళ్ళకు ఈ నెగిటివిటీ చూసేంత మాకు అంత టైం కూడా లేదు నిజంగా చెప్పాలంటే అని చెప్తాడు. వీఆర్ ఫర్ ఎవర్ ఫ్రెండ్స్ అని చాలా క్యూట్గా చెప్తాడు. హేటర్స్, ఇది మీకే, ఇప్పటికైనా మారండి ప్లీజ్. పాజిటివ్ని స్ప్రెడ్ చేయండి, ఒకరిని వీలైతే ప్రేమించండి, అంతే, ఏముంది. బట్ మనకైతే ఒక ప్రామిస్ చేస్తాడండి, ఖచ్చితంగా మేము ఏదో ఒక రోజు ఖచ్చితంగా మేము ముందుకి లైవ్ రూపంలో అయినా ఏదో ఒక మీటింగ్లో అయినా ఎలాగైనా మేము ముందుకు వస్తాము, మేము ప్లాన్ చేస్తాము మీకోసం, ఓకేనా, వెయిట్ చేయండి అని చెప్తాడు. చూద్దాం ఆ డే ఎప్పుడు వస్తుందో వెయిట్ చేస్తున్నాను నేను కూడా ఈగర్లీ. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? ఇంకొకరైతే చాలా సూపర్గా పెట్టారు. నేను కూడా ఇలాంటి కమెంట్ నేను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో పెట్టాను కళ్యాణ్కి. మిస్టర్ పడాలా, మేము మీ వెనక పడాలా అని చెప్పేసి నేను కూడా ఇలా కళ్యాణ్ పడాలా, మేము మీ వెనకాల పడాలా అని చెప్పేసి నేను కూడా పెట్టాను. చాలా హ్యాపీగా అనిపించింది. చాలా కళ్యాణ్ అయితే పడి నవ్వుతాడు. దీనికైతే చాలా నవ్వు వచ్చేసింది నాకు కూడా ఇది చెప్పేటప్పుడు. కళ్యాణ్ ఎంత క్యూట్గా వద్దండి నా వెనక పడకండి అని చెప్తాడు. ఇంకా మీరు ఏ బాండ్ వల్ల అయినా ఏదైనా చేంజ్ వచ్చిందా మీ లైఫ్లో అని అడుగుతారు. తనుజ వల్ల ఏమైనా చేంజెస్ వచ్చాయా అని చెప్పేసి అడుగుతారు. ఇదైతే నిజంగా నేనైతే కళ్యాణ్ నుంచి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది చెప్తాడని చెప్పేసి. ఇది చాలా సీక్రెట్ అని చెప్తాడు. అదేంటంటే స్టైలింగ్. అంటే నాకు కూడా ఉన్నారు చేసేవారు, బట్ ఎప్పుడన్నా సమ్టైమ్స్ బయటికి వెళ్ళినప్పుడు అలా అయినప్పుడు నాకేం అర్థం కానప్పుడు ఒక కాల్ చేస్తాను, ఇంకా ఇలా ఫోటో పెట్టేస్తాను వాట్సాప్ది, సెలెక్ట్ చేయమని అడుగుతా అని చెప్తాడు. తను సెలెక్ట్ చేస్తుంది, చాలా వరకు తనే సెలెక్ట్ చేసిందంట. నిజంగా అయితే చాలా సూపర్. అసలు ఇప్పటికైనా అర్థమైందా? నేను కూడా చాలా వీడియోస్లో చెప్పాను కదా, వాళ్ళ బాండ్ బ్రేక్ అవ్వదు, అయ్యే ఛాన్స్ లేదు. వాళ్ళది చాలా స్ట్రాంగ్ బాండ్, అంత ప్యూర్ అండ్ జెన్యున్ పీపుల్ వాళ్ళిద్దరూ, ఎప్పటికీ అవ్వదు. కళ్యాణ్ నోటి వెంట ఎన్నిసార్లు చెప్పారు, తనుజ కూడా ఎన్నిసార్లు చెప్పారు, ఇప్పటికైనా మారండి ప్లీజ్. దీన్ని కూడా నెగిటివ్ చేస్తారని నాకు తెలుసు, బట్ ఇప్పుడు కూడా మారిపోతే నేనేం చేయలేను. ఇంకా వాళ్ళు ఏమన్నాలో కూడా నాకు నిజంగా తెలియదు. బట్ మేమైతే చాలా హ్యాపీ. ఈరోజు ఫుల్ మీల్స్ అందరికి నిజంగా చెప్పాలంటే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. ఈ వీడియో కూడా చాలా హ్యాపీగా చేస్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా మీకు వీడియో నచ్చుతుంది. ఐఎమ్ సో హ్యాపీ. మీలో ఎంతమంది హ్యాపీగా ఫీల్ అయ్యారో, ఎంతమంది మంచిగా ఫీల్ అయ్యారో అని చెప్పేసి ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, ఓకేనా. వాళ్ళిద్దరు బెస్ట్ బడ్డీస్ ఫర్ ఎవర్, అంతే, ఓకేనా. ఇప్పుడు హ్యాపీనా అందరికీ? నేను చెప్పాను కదా, ఎప్పుడు పాజిటివ్గా ఉండండి, ఖచ్చితంగా మనకి పాజిటివిటీ వస్తుంది, ఓకేనా. మనం ఎంతగా కామ్ అండ్ కంపోజ్డ్గా ఉంటామో అలాగే ఉంటుంది. ఏమన్నా కళ్యాణ్ ఒకటే చెప్పాడు, ఏదైనా నెగిటివ్ ఉన్నప్పుడు ఆ డే అంటే మనం ఒక స్మైల్తో వదిలేయాలి అది, బట్ వాళ్ళే ఒకరోజు అర్థం చేసుకుంటారు అని చెప్పాడు కదా. అది నిజంగా చాలా సూపర్. అసలు నేను కూడా ఆ డే కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా ఆ కొద్దిగా 1% ఆ 2% నెగిటివిటీ కూడా పోవాలనుకుంటున్నాను. వాళ్ళు ఇంకా మంచిగా ప్రాజెక్ట్స్ చేయాలి, వాళ్ళిద్దరు మంచిగా అండర్స్టాండింగ్లో ఉండాలని చెప్పేసి చాలా ఇంకా ఫర్ ఎవర్ అలాగే ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరు మంచి హైట్కి వెళ్ళి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలి.
నాకైతే చాలా నచ్చేసింది నిజంగా చెప్పాలంటే. వీళ్ళు క్వశ్చన్ ఆన్సర్స్ ఇలా పెట్టారు. నిజంగా చెప్పాలంటే ఎంత సింక్లో ఉంటారంటే ఏదైనా సరే. బిగ్ బాస్లో చూసాం కదా మనం, ఎక్కడ అంటే చాలా ఎపిసోడ్స్ వరకు వాళ్ళు మ్యాచింగే వేశారు. బట్ సమ్ టైమ్స్ బయట కూడా కోఇన్సిడెన్స్, బట్ సమ్ టైమ్స్ ఇట్ విల్ హ్యాపెన్ అంతే. ఇంకా నేను అన్నీ చెప్పలేను, మీరే అర్థం చేసుకోండి, ఓకేనా. ఇంకా నెక్స్ట్ వీడియోతో మంచి వీడియోతో వస్తాను. అంతలో వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. మీరు నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. అలాగే మీ సపోర్ట్ వల్ల ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. అంతలో వీడియో చూసి మంచిగా ఎంజాయ్ చేయండి. ఇంకా ఫైనల్లీ మర్చిపోకండి, ప్లీజ్ లైక్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. పక్కన కన్నా దాన్ని క్లిక్ చేయండి.